రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మొదటి రోజు ప్రజాపాలన కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ తెలిపారు. మొదటి రోజు ఫామ్స్ వల్ల ఇబ్బంది కావడం జరిగిందని, ఇవాళ దాదాపు ఒక్కొక్క వార్డు దగ్గర 1000 ఫామ్స్ ఇవ్వడం, ఇంగ్లీష్లో కూడా ప్రింట్ చేయడం జరిగిందని ఆయన అన్నారు. అర్హులందరికీ 6 గ్యారంటీ పథకాల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు ప్రజలు తరలివచ్చారని, మొదటి రోజున 8259 దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని రవికుమార్ తెలిపారు. కొందరు తప్పుడు మాటలు చెప్పి ప్రజలకు ఇబ్బంది కలిగేలా చేస్తున్నారని, అలాంటి వాళ్ళ గాలి మాటలు పట్టించుకోవద్దని, జిరాక్స్ సెంటర్ల వద్ద బయట కొనవద్దని గుర్తు చేశారు. అదేవిధంగా డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉంటుందని, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తమ దరఖాస్తులను అందజేయవచ్చని తెలిపారు. ఉదయం పూట కొద్ది హడావిడిగా అనిపించినా అది ఒక గంటన్నరలో అంతా తీరుకొని ఫామ్స్ అన్ని కూడా సబ్మిషన్ చేయడం అందరు తీసుకోవడం జరిగింది. కొద్దిగా ఫామ్స్ కొందరికి అందలేదని చెప్పేసి కొద్దిగా ప్రాబ్లం అనిపించినా మధ్య 11-12 గంటల వరకు అంత సెట్ అయిపోయి అందరికీ అందుబాటు వచ్చినాయి. నిన్న దరఖాస్తులన్నీ కూడా 8200 చిల్లర అప్లికేషన్స్ అన్ని కౌంటర్ల అంటే 20 కౌంటర్లలో మాకు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ ఫామ్స్ కొరత కూడా లేకుండా ఏం చేసేసినాం, ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ ఇవన్నీ కూడా అన్ని ఫామ్స్ అందుబాటులో ఉంచేసేసి ప్రతి సెంటర్ దగ్గర దాదాపు 1000 నుంచి 2000 దాకా అక్కడ వచ్చేటువంటి ఆ ఏరియాలో ఉండేవాళ్ళు. నిన్న కొద్దిమంది ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళ దగ్గర కూడా ఈ అప్లికేషన్స్ వారికి ఇవ్వడం కానీ వాళ్ళ దగ్గర నుంచి స్వీకరించడం కానీ జరుగుతుంది. ఇవాళ కొద్దిగా గొప్ప నేను ప్రయత్నాన్ని కొంతమంది అక్కడక్కడ ఎవరో పనికి ఏం పని లేని వాళ్ళు ఏదో రకరకాల బోగస్ న్యూస్ అంతా కూడా పెట్టించి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలని లేకపోతే బ్యాంక్ స్టేట్మెంట్ కావాలని ఇవన్నీ ఏదో చెప్తా ఉన్నారు. అటువంటి ఏం లేవు. దీనికి అప్లికేషన్కు 2 సర్టిఫికేట్ ఎన్క్లోజ్ చేయమన్నాము. అది ఆధార్ కార్డు ఒకటి, రేషన్ కార్డు ఒకటి. ఈ 2 ఉంటే చాలు. దాంట్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా అప్లికేషన్లో ఫామ్ ఫిల్అప్